పవన్ జోలికి వెళ్తే ఏ ఎమ్మెల్యే అయినా పవన్ మినిస్ట్రీ జోలికి వెళ్తే అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర 5 శాఖలు ఉన్నాయి. అందులో కీలకమైంది అటవీ శాఖ, అలాగే పంచాయతీరాజ్ శాఖ, ఇలాగ 5 శాఖలు ఉన్నాయి. అటవీ శాఖ జోలికి వెళ్ళి అటవీ శాఖ సిబ్బంది మీద దాడి చేశాడు శ్రీశైలానికి సంబంధించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి. ఇప్పుడు ఆయన మీద ఎలాంటి కేసులు పెట్టారో అర్థమవుతుంది. దీనికి కారణం ఏంటి? అది అటవీ శాఖ పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది. ఓకే, అది ఎవరి చేతిలో ఉన్నా సరే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అధికారం ఉంది కదా అని, ఎమ్మెల్యే కదా అని ఏకంగా అధికారుల మీద, అది కూడా ఫారెస్ట్ అధికారుల మీదే దాడి చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటే ఖచ్చితంగా అది ప్రభుత్వానికి చెడ్డ పేరే. అంతేకాదు, పైగా అది పవన్ కళ్యాణ్ గారి శాఖ. ఆయన రంగంలోకి దిగి కేసు పెట్టడం పెద్ద పని కాదు. పైగా అది ఆయన శాఖ. అటవీ శాఖకి మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారు. అందుకే ఇమీడియట్గా బాబు గారే రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి రంగంలోకి దిగారు. పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తే ఎవరిని విడిచిపెట్టం అని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన మీద కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. నేరం రుజువైతే బెయిల్ కూడా రావడం చాలా కష్టం అంటున్నారు. 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది అంటున్నారు. అదే కనుక జరిగితే ఆయన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది. సో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి నేరుగా చంద్రబాబు నాయుడు గారు జోక్యం తీసుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకుంటే ఇంకా చాలా సీరియస్గా ఉంటుంది అని గమనించారు. ఎందుకంటే ఇంతకుముందు చూసాం మనం ఒక లడ్డూ వ్యవహారంలో ఎలా మాట్లాడారో, తిరుమలలో తొక్కిసలాట్లో కొంతమంది మరణించినప్పుడు ఆయన ఏ తరహా నిర్ణయం తీసుకున్నారో పవన్ కళ్యాణ్ గారు, ఆయన బయటకు వచ్చి మాట్లాడితే అలాగే ఉంటుంది. ఎవరిని ఉపేక్షించరు. తప్పు జరిగితే నిలదీస్తారు. అది సొంత పార్టీ ఎమ్మెల్యే అయినా, సొంత ఎమ్మెల్యే అయినా, తన కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలని ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చే కంటే ముందే వీళ్ళ ఎలక్ట్ అవ్వడం బెటర్ కదా అనేది బాబు గారు రెడీ అయ్యారు. ఏది ఏమైనా ఇలా చేయడం ద్వారా కూటమి మిత్రపక్షాల నాయకుల్లో కూడా భరోసా నింపినట్టు అవుతుంది అనేది చంద్రబాబు గారు భావించారు అనేది పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో వరుస వివాదాలకు తెర మీదకి వస్తున్న క్రమంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సొంత ఎమ్మెల్యే అయినా ఆ కేసుకు ఆమోదించడం వంటి మంచి పరిణామాలే భవిష్యత్తులో అనేది కూడా విశ్లేషకులు చెప్తున్నమాట.